తెలంగాణ వ్యాప్తంగా రాబోయే 5 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చి నెలలోనే 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. రాష్ట్రంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ వచ్చే 5 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత మొదలైంది. ఉదయం వేళలో పూర్తిగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం వేళ అయ్యేసరికి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ నగరంలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దాదాపు వచ్చే 5 రోజుల పాటు తెలంగాణలో ఎండ తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి రానున్న 2 రోజులు కూడా ఎండ తీవ్రత పెరిగి తదుపరి కనుక చూసుకున్నట్లయితే అనగా 31 నుంచి స్వల్పంగా ఎండ తీవ్రత అనేది 36 నుంచి 40 డిగ్రీల్లో కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో మాత్రం అంచనా ప్రకారం 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగే అవకాశం ఈ రోజు కనిపిస్తుంది. రేపు అనగా 29 కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో చూసుకున్నట్లయితే మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, ఇంకా నారాయణపేట్, జోగులాంబ గద్వాల్ ఈ యొక్క జిల్లాల్లో సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది 29, 30 వరకు కూడా కొనసాగి తదుపరి కనుక చూసుకున్నట్లయితే స్థానికంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల క్రమేపీ కొంచెం స్వల్పంగా తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఎంత మేర నమోదయ్యే అవకాశం ఉంది? ఎక్కడైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారో అక్కడ ఆ ప్రాంతాలు మొత్తం ఎంత మేర నమోదయ్యే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో ఈ రోజు కనుక చూసుకున్నట్టే నమోదైన గణాంకాల ప్రకారం 41 డిగ్రీ వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. సో ఈ రోజు కూడా అట్లాంటి వాతావరణ పరిస్థితులు ఇటు ఆదిలాబాద్ జిల్లాతో పాటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంచనా ప్రకారం ఇక్కడ 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది జారీ చేయడం జరిగింది. 42 డిగ్రీలు దాటితే పూర్తిగా వడగాలు కూడా వీచే అవకాశం ఉంది. సో ఆ హెచ్చరిక ఏమైనా జారీ చేశారా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సగటుకి దగ్గరగానే కొనసాగుతుంది. సగటుకి చూసుకున్నట్లయితే ఎప్పుడైతే సగటు నుంచి 5 డిగ్రీలు దాటుతుందో అప్పుడు మనం ఈ యొక్క ఎండ తీవ్రతను బట్టి వడగాల్పుల తీవ్రతకు హెచ్చరికలు అనేవి జారీ చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సాధారణ సగటుకి 1 డిగ్రీ అధికంగా కొనసాగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ఆరెంజ్ కలర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా చూస్తున్నాం కదా, రాబోయే 5 రోజుల పాటు కూడా మొదట ఈ రోజు నుంచి వచ్చే 2 రోజుల పాటు మొత్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడింది ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ వంటి జిల్లాలకి. అలాగే ఉమ్మడి నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ వంటి ఆ ప్రాంతాలన్నిటి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు థండర్స్టార్మ్ వార్నింగ్ కూడా మరో 5 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పుడు లేని విధంగా ఈ ఇయర్ పూర్తిగా కూడా చూసుకుంటే మార్చిలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు కూడా చెప్తున్నారు. వచ్చే 5 రోజుల పాటు కూడా తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా ప్రజలు జాగ్రత్త వహించాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.